కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం కాకుల గద్దల పాలై అయ్యిందిర కాష్టం. నడిమింతల మన తల్లికి జరిగిందిర నష్టం. ఢిల్లీ పార్టీ నీడ తెలంగాణకు అరిష్టం. మోసపోతే గోసపడతామని శిలికకు చెప్పినట్టు చెప్పిండు బాపు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బాపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండెల మీద చెయ్యేసుకొని భరోసాగా పండుకున్నాం. కానీ గుండెలు గుబేలయ్యేటట్టుగా ఎక్కడ చూసినా అరణ్య రోదనలే కనిపిస్తాయి. ఒక పక్క సొంత జిల్లాలో ఒక 2 నెలల పాపను కుల వివక్షతతోటి తొక్కి చంపితే పొయ్యి పరామర్శించడానికి ముఖ్యమంత్రికి తీరిక దొరుకుతలేదు. మంత్రులకో ఎమ్మెల్యేలకో కనీసానికి నేను ఎక్కడ పడితే అక్కడ మూటలు ఎత్తుకొని రీల్స్ చేస్తా, నేను మానవత్వం ఉన్నది, నేను ఒక స్త్రీని అని చెప్పుకునే రీల్స్ అక్కకు కూడా తీరిక దొరుకుతలేదు. 20-30 ఏండ్ల కంచెలుంటారు. అపార్ట్మెంట్లు ఖాళీ చెయ్యండ్రి, 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని పెడతా అని ఇంకొక పక్క చెప్తారు. ఇక ఇంకొక కాడికి పోతే 5 నిమిషాలు నేను కట్టుకుని ఇంట్లో కూసొని కొంచెం సేపు ఉంటా అని బతిమిలాడుకునే కాలాన్ని తీసుకొచ్చినాం. ఇండ్లను ఊల్చే కాలాన్ని తీసుకొచ్చినాం. రియల్ ఎస్టేట్ చేసేటోనికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే స్థలాలు ఎక్కడున్నాయో చూసుకుంటాడు తప్ప పేదోళ్లకు ఇండ్లు కట్టియాలే, పేదోళ్లకు సొంత ఇల్లు ఒక కల ఉంటది అనేమన్నా నెరవేరుస్తాడు అనుకున్నారా? ఇప్పటికైనా కళ్ళు తెరువుర్రి. మోసవైనం, గోసపడుతున్నాం. ఎప్పటికైనా తెలంగాణకు గులాబీ జెండానే శ్రీరామ రక్ష.